రమ్మను నాని. నాన్న వస్తలేదే, ఆయన మొబ్బు దిగలే. ఇంకా పప్పు పెడతావు నానికి? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. ఇప్పుడైతే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఊర్లో జాతర ఉంది, దానికోసం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయ్యే మార్నింగే కాబట్టి ఇంకా చలి పెడుతుంది. మా చెల్లికి అయితే బెడ్షీట్ కప్పుకుంది. ఇంకా మేము దారిలో చిన్నోని కోసం అయితే టిఫిన్ తీసుకున్నాం అనమాట. ఇడ్లీ తింటాడు, ఇడ్లీలో మిల్క్ వేసి తినిపిద్దామని చెప్పేసి ఇడ్లీ అయితే తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకా మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ జిన్నుకుంటకైతే వచ్చేసాం. ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట. ప్రతిసారి మేము ఇటు సైడ్ వెళ్ళినప్పుడల్లా జిన్నుకుంట అయితే దర్శనం చేసుకుంటాం. ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఇదైతే. ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది నాగర్కర్కి వెళ్తున్న రూట్ లో అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్, ఇంకా చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఇదైతే. ఇక్కడ లోకల్ వాళ్ళకైతే చాలా మందికే తెలుసు ఈ టెంపుల్ అయితే. ఇంకా అరవింద్ హరీష్ అయితే మొత్తం ఇంకా కుంకుమ అమ్మవారికి టెంకాయ కొట్టడం అదంతా అయితే చేసేస్తున్నారు. నేను చిన్నోడు ఏడుస్తున్నా చెప్పి అక్కడనే ఎత్తుకొని ఉన్నా. ఇంకా హరీష్ అయితే వచ్చి చిన్న ఎత్తుకునే నేను కూడా వచ్చిన అనమాట, మొక్కుందాం దేవుడికి అని చెప్పేసి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. ఒక పీస్ఫుల్గా వెళ్ళొచ్చు అనమాట. ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు ఇంకా ఏం కాదు అన్న సేఫ్టీగా అయితే వెళ్తాం అనమాట. ఇంకా మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయ్యమని చెప్పినా కదా, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి ఇంక ఇక్కడైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి నాగర్కర్నూలులో హిమాలయన్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగినాము. ఇంకా చిన్నోడు పడుకుండే కాబట్టి ఇంకా రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా అరవింద్ వాళ్ళు దోశ తీసుకొస్తే ఇంకా తినేసాను అనమాట. తినేసి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మాకు ఆల్మోస్ట్ ఒక 3 hours జర్నీ అట్లా పడుతుంది, 3 to 3.5 hours అయితే. నైట్ కూడా ఇంకా చిన్నోడు పడుకోలేదు. ఇంకా మార్నింగే లేసరికి ఫుల్ నిద్ర వస్తుంది కాబట్టి ఇంకా లక్ష్మి అయితే పడుకున్నాడు. ఇంకా చిన్నోడు కూడా లేచిండే ఇంకా అప్పటి వరకు. ఇంకా చూడండి ఇక్కడ ఎంత ముద్దుగా పప్పు అడిగితే పప్పు పెడుతున్నాడు. నేనైతే వచ్చేటప్పుడు ఇడ్లీ తెచ్చుకున్నాను అనమాట. అచ్చంపేటలోనే మంచిగా అనిపిస్తుంది నాకు ఇడ్లీ కాబట్టి ఇంకా అక్కడ నుంచే తీసుకున్నాను. ఇక్కడైతే మిల్క్ తీసుకుంటున్నారు అరవింద్ హరీష్ అయితే. మిల్క్ వేసి పెడతా అనమాట ఇడ్లీలో కాబట్టి ఇంక ఇక్కడైతే తీసుకున్నాం. అదైతే అన్నం చూడంగానే మంచిగా అట్లా అయితే తాగినోడు పోయినట్టే పోతున్నమాట. ఇటు అటు అయితే వెళ్తున్నాడు కాబట్టి ఇంకా వీడియో అయితే తీసి పెట్టుకున్నాం. అది నాన్నమ్మ కోసం అయితే అరవింద్ ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్ళిండు. ఇంకా అప్పుడైతే అరవింద్ అయితే చూడండి ఎంత ముద్దు పిలుస్తున్నాడు, నాన్న నాన్న అని మస్తు అనిపిస్తుంది అనమాట. అట్లా క్యూట్గా మాట్లాడుతుంటే ఇప్పుడు అందరినీ పిలుస్తున్నాడు మంచిగా. బాబాయ్ నీ బాబా అంటాడు, అమ్మ మమ్మీ అమ్మీ నాని అవన్నీ అంటాడు అనమాట. మస్తు అనిపిస్తుంది ఇట్లా ముద్దు మాట్లాడుతుంటే. ఇంకైతే మా ఊరు రైల్వే స్టేషన్ అనమాట. దూరం నుంచి చూస్తే అసలు ఏదో ఒక టెంపుల్కి వచ్చినట్టు అనిపించింది. ఎంత బాగుందో చూడండి. అట్లా అష్టలక్ష్ములు అవన్నీ వేసి చేసారు. ఇంకా నైట్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది లైటింగ్తో పాటు. మా నాన్నమ్మ వాళ్ళ ఊరు అయితే ఆల్మోస్ట్ అల్లంపూర్ దగ్గరే అనమాట. చూడండి ఇటు సైడ్ వెళ్తే మాత్రం అల్లంపూర్ వస్తుంది, ఇంక ఇక్కడ సైడ్ వెళ్తేనేమో నాన్నమ్మ వాళ్ళ ఊరు వస్తుంది. ఎంతమందికి అల్లంపూర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అల్లంపూర్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. నేను లాస్ట్ వీడియోస్లో అయితే చూపించాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. ఇంకా ఆల్మోస్ట్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మమ్మీ వాళ్ళు చూడండి ఇంకా చిన్నోడు రాగానే ఇంకా కథ మస్తు ఆడుతున్నాడు. ఏం ఇరిటేట్ అయితే ఏం అవ్వలేదు, మంచిగా ఆడుకున్నాడు. తినే అనమాట మా నాన్నమ్మ. నాకు మస్తు ఇష్టం మా నాన్నమ్మ అంటే కూడా. ఇక్కడైతే తినిపిస్తుంది, ఎప్పుడు తినేటప్పుడు వెళ్ళినా కూడా మంచిగా తినిపిస్తుంది అనమాట. ఏది ఉన్నా సరే ఫస్ట్ ఆమె ఒక ముద్ద పెడుతుంది, రా తిందురా అని అంటది. మేమైతే ఇంకా రాగానే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. అంతలోపు మమ్మీ అయితే వంట చేసింది. ఇంక ఇక్కడైతే అందరం కలిసి కూర్చొని తింటున్నాం. ఇంకా మమ్మీ అయితే నాటుకోడి చికెన్ ఇంకా రెగ్యులర్ చికెన్ కూడా చేశారు. నాటుకోడి కర్రీ అయితే కొంచెం ఎక్కువ ఉడికిపోయింది కాబట్టి లెగ్ పీస్ అట్లుంది. ఇంకా నార్మల్ చికెన్ ఫ్రై అయితే చాలా మంచిగా ఉండే. ఇంకా బగారా రైస్ ఇంకా వైట్ రైస్తోనైతే మేము ఆ రోజు లంచ్ అయితే చేసామన్నమాట. టేస్ట్ మంచిగానే ఉండే. నేనైతే ఇంకా చిన్నోని పడుకోబెట్టి వచ్చి ఇంకా తినేస్తున్నాను అనమాట. చిన్నోడు ఉంటేనేమో తినేయడు అస్సలు, ఇంకా ప్లేట్లలో చేతి పెట్టడానికి వస్తాడు. అందుకని ఇంకా నేను తిన్నాను ఆ టైంలో. ఇంకా మళ్ళీ మేము తినేసి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఇలా బయటకు అయితే వచ్చేసాం. ఒక టోల్గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కర్నూలుకి వెళ్ళే రూట్లో టోల్గేట్ ఉంటుంది అనమాట, అక్కడికైతే వెళ్తున్నాం. ఫస్ట్ కర్నూలు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా చీకటి అయింది, ఎందుకు మళ్ళీ చిన్నోని తీసుకొని అంత దూరం వెళ్ళి రావాలి అని చెప్పేసి టోల్గేట్ దగ్గరనే ఆగినాం. అక్కడ ఏదైనా స్నాక్స్ అట్లా ఏమైనా తినేసి వద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. నేనైతే ఒక్కసారి టోల్గేట్ దగ్గర అయితే ఆగి తిన్నాం కానీ ఈ ప్లేస్కి అయితే ఎప్పుడు రాలేదు. చాలా మంచిగా ఉండే అనమాట. మస్తు మంది వచ్చారు. ఇక్కడైతే ఒక పార్క్ లాగా ఉంది. మస్తు అంటే చాలా జనాలు ఉన్నారు. ఎప్పుడు చూడలే అనమాట అంత జనాలనైతే.
కూర్చో కూర్చో నాని. కాలుతుందా చూడు. ఇంకా చిన్నోడైతే కొసేపట్లో ఆడిపించేసి టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒక లోపలికి అయితే వచ్చి కూర్చున్నాం. ఇక్కడైతే ఎంత వేడిగా ఉందంటే ఘోరం, అసలు హీటర్లో కూర్చున్నట్టే అనిపించింది. మస్తు అంటే మస్తు వేడి అనిపించింది. ఇంకా తర్వాత మేము లేచి బయట కూడా కూర్చోవచ్చా అని అడిగి ఇంకా బయటకి అయితే వెళ్ళిపోయామన్నమాట. బయట కొంచెం మంచిగానే ఉంది కాబట్టి ఇంకా బయటకి అయితే వెళ్ళిపోయాం. ఇదే అనమాట. బయట చూడండి ఒకసారి జనాలు ఎంతమంది ఉన్నారో, మొత్తం ఇక్కడికే వచ్చినట్టున్నారు. ఇంత జనాలు ఉన్నారనమాట ఇక్కడ. ఎప్పుడు చూడలేదు ఇంతమంది జనాలు. ఇక్కడ ఓన్లీ టిఫిన్స్ అనమాట, అయినా కూడా ఇంతమంది ఉన్నారు. మేము చాలానే ఆర్డర్ చేసుకున్నాం. ఇడ్లీ, మసాలా దోశ, గీకారం దోశ, ఇంకా ఊతప్పం అవన్నీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. బిల్ అయితే అంత అవుతుంది అనుకోలేదు. ఘోరంగా మరి టిఫిన్స్కి 600 అయిందనమాట. మాకైతే ఇది ఎక్కువనే అనిపించింది. అంటే వచ్చిన క్వాంటిటీకి రేట్కి అయితే మస్తు అంటే మస్తు అయింది. కొంచెం కొంచెం క్వాంటిటీ ఇచ్చాడు కానీ చాలా బిల్ అయితే వేసిండు. ఇంకా మేమైతే తినేసి ఇంకా అరవింద్ వాళ్ళతో బిల్ కట్టడానికనే వెళ్ళాడు. ఇక్కడ చిన్నోడు చూడండి, ఇంట్లో అయితే వాటర్ తాగబుద్ది కాదు కానీ మంచిగా కిన్లీ వాటర్ బాటిల్ అయితే తాగాలనిపిస్తుంది. అయితే మంచిగా తాగుతున్నాడు. ఇంకా అక్కడైతే నేను అరవింద్ అయితే మళ్ళీ ట్విన్నింగ్ వేసుకున్నాం. నాకు మస్తు అనిపిస్తుంది ఇలా బట్టలు వేసుకున్నప్పుడు. అయితే కొంచెం వీడియో తీసుకుందాం అనుకుంటా కానీ మా ఆయన అలాంటి టైంలో సపోర్ట్ చేయడు. టిఫిన్లు ఇంత దూరం వచ్చి టిఫిన్లు చేసి 600 బొక్క పెట్టుకొని పోతున్నాం గాయ్స్. మేము మాట్లాడబని మాట్లాడతావు, క్వాలిటీ బాగుంది కానీ రేట్లు ఎక్కువనే. ఇంకా మేమైతే ఫుల్గా తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు ఒక ½ an hour జర్నీ అనమాట ఇంటికి వెళ్ళడానికి. ఇంకా మళ్ళీ దారిలో అయితే ఒకుండా బుద్ధి కాదు కదా, మళ్ళీ అయితే బేకరీకి అయితే వెళ్ళినాం. ఇది ఉండవెల్లిలోనే బేకరీ. ఇంక ఇక్కడ అయితే కొంచెం ఎగ్ పఫ్, ఇంకా ఎవరికి ఏం కావాలో అట్లా ఐస్ క్రీమ్స్ అవన్నీ అయితే తినేసామన్నమాట. గుడ్ బై గుడ్ బై. నువ్వు పెట్టు పాప పెట్టు. అయ్యో 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 పాప అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అయ్యో చిన్న పాప పెట్టు అంటే అమ్మా. నువ్వు పెట్టు పాప పెట్టు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. చెప్తున్నాను బాయ్ చెప్పు. మేమైతే ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇంత తిన్న తర్వాత ఏదైనా కూల్గా తాగాలనిపించి ఇంకా మళ్ళీ అయితే ఇక్కడ జ్యూస్ సెంటర్ దగ్గర ఆగినాం. అదే జ్యూస్ సెంటర్ అంటే లెమన్, కస్టర్డ్ అని దొరుకుతాయి కదా, అక్కడైతే ఆగినాం అనమాట. ఇక్కడైతే మళ్ళీ వీళ్ళు లెమన్ అవి తాగుతున్నారు. నేనైతే ఏం తాగలేదు. లెమన్ అయితే టేస్ట్ చేసినా కానీ ఫుల్ అంటే ఫుల్ షుగర్ అనిపించింది కాబట్టి ఇంకా తీసేసాను. ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబాయ్ అయితే కుండ బిర్యానీ తీసుకొచ్చిండు. అది తింటున్నాం ఇక్కడ. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కుండ బిర్యానీ అయితే. ఇక్కడ నేను, అరవింద్, లక్ష్మి, హరీష్ అన్న అయితే కూర్చొని తింటున్నాం. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అమ్మో బాయ్ గైస్.